ఇందిరమ్మ రాజ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతేకాదు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తీసుకువచ్చినటువంటి ధరణి ఇబ్బందులను కూడా తొలగించామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో భూభారతి 2025 చట్టంపై అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంలోని నలుగురు పెద్దలు 4 గోడల మధ్య ధరణి చట్టం తీసుకువచ్చి ప్రజల మీద రుద్దారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సింగిల్ విండో విధానం పెట్టుకుందని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సింగిల్ విండో సిస్టంలో ఏ అధికారులు లేరని అన్నారు. అంతా హైదరాబాద్ వచ్చి ఒకే చేట మాట్లాడాలని ఉద్దేశంతో ఆ రోజు ధరణి చట్టం తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి, ప్రజలకు ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రజలకి మేలు చేసిందై ఉండాలి, ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయలే. కేవలం వారి గొప్పతనం కోసం, వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం 4 గోడల మధ్య నలుగురు వ్యక్తులు 4 రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా చేస్తావో చావని బెనం మీద ఆనాడు రుద్దారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పేదవాడి కష్టాలు తీర్చే ఈ భూభారత చట్టమే భవిష్యత్తులో మనకి శ్రీరామ రక్ష అని తలంచి ఈ చట్టాన్ని పాస్ చేసుకొని 2025 జనవరి 4వ తారీఖున ఈ చట్టం రూపంలో ఇది భూభారతని తీసుకొచ్చుకున్నాం. ఆనాడు 2020 చట్టం అయితే చేశారు కానీ నియమ నిబంధనలు 3 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వాలు చెయ్యాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం విధి విధానాలని చాలా స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. చట్టం అయితే చేశారు, విధి విధానాలు దొరవారి నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటే విధి విధానాలుగా ఆనాటి ప్రభుత్వం నడుచుకుంది. దాని ఫలితమే మీరందరూ మొన్న ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు. ఈ సంవత్సరంన్నర పాలనలో అటు ముఖ్యమంత్రులు వారులైనా మంత్రులైనా పలు రకాల పథకాలు, అంటే ఒక దిక్కు ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ రెవెన్యూ శాఖ మంత్రులు భూభారత్ కార్యక్రమాలు తిరుగుతుంటే ఇంకొక మంత్రి గారు సన్నబియ్యం కోసం తిరుగుతున్నారు. అంటే ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాలనకు ఈ సంవత్సరంన్నర పాలనకు మీకే వ్యత్యాసం తెలవాల్సిన అవసరం ఉంది. ఏ రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఎల్బీ నగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాల నుంచి ఈ సంవత్సరంన్నర దాకా కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క సెలవు దినం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారం చేస్తున్నాయి. మీకు తెలుసు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చారో కలెక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్డీఓ గారు చెప్తూనే చెప్పిర్రు. గతంలో మీరందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు చేయలేదు. ఆ ప్రభుత్వానికి ఒక నినాదం ఉంటుండే, అదేంటంటే ఇంగ్లీష్లో అది చెప్తా, ఫస్ట్ సింగిల్ విండో అంటారు. సింగిల్ విండో అని వాళ్ళు పెట్టుకుర్రు. ఎందుకంటే ఒక్క కాన్నే తలుపు తెరుస్తాం, గాన్నే మాట్లాడాలి, ఏడ మాట్లాడొద్దని. అది కుటుంబ పాలన. సింగిల్ విండో సిస్టంలో ఏంటంటే కలెక్టర్ లేరు, ఎంఆర్ఓ లేడు, రెవెన్యూ లేదు, ఎవరు లేరు. అంతా హైదరాబాద్కి రావాలి. ఎవరి భూమి అరెకరమైనా పావెకరమైనా మా కాడికి వచ్చి ముచ్చట చెప్తే చేస్తాం, లేకపోతే చేయమని చెప్పి ఆ ధరణి తెచ్చిరాయాలి.